ఏపీలోని తాడేపల్లిలో కేసీఆర్ కేటీఆర్ కటౌట్ చర్చగా మారింది. మాజీ సీఎం జగన్ ఫోటోతో కలిపి కేసీఆర్ కేటీఆర్ కటౌట్స్ పెట్టారు వైసీపీ అభిమాని. రేపు మాజీ సీఎం జగన్ బర్త్డే. ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ ఆఫీస్ దగ్గర రోడ్డుపై భారీగా కటౌట్లు పెట్టారు నేతలు. శేర్లింగంపల్లికి చెందిన రవీందర్ యాదవ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, జగన్ ఫోటోలతో కటౌట్ పెట్టడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంక్షేమ ప్రదాత జగన్ కు జన్మదిన శుభాకాంక్షలని కటౌట్ పై రాశారు. ఆ కటౌట్ కూడా మనం స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. అక్కడ కేసీఆర్, కేటీఆర్ ఉన్నారు. రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే కాబట్టి శంఖం పూరిస్తున్నటువంటి ఫోటో పైన, ఆ తర్వాత కింద పాదయాత్ర చేస్తున్న ఇవన్నీ కూడా ఫొటోస్లో ఆ కటౌట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఏపీకి సంబంధించిన రాజకీయాలు తెలంగాణలో బీఆర్ఎస్గా అవతరించిన తర్వాత ఏపీలో రాష్ట్ర అధ్యక్షుని పెట్టడం బీఆర్ఎస్ సంబంధించి ఎవరైనా నడిచినా సరే రాజకీయాల్లో అయితే అంత స్పీడ్గా లేనటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు కేటీఆర్, కేసీఆర్తో పాటు అక్కడ జగన్ ఫోటో పెట్టడం, అది కూడా జగన్ బర్త్డే సందర్భంగా ఈ కటౌట్ పెట్టడం అనేది అక్కడ చర్చగా మారింది. మనం చూసినా ఏదైతే ఎప్పుడైనా ఇటువంటి కటౌట్స్ లేదంటే రాజకీయాల్లో ఈ విధంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం గతంలో చూసాం. అయితే ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, కటౌట్కి సంబంధించి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి? అసలు ఎందుకు పెట్టారు? ప్రజల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ ఏంటి? ఏపీలో రాజకీయానికి సంబంధించి ఎలాంటి పరిణామం చూసినా కానీ ఒక రకంగా ఆసక్తికరంగా ఉంటుంది, ఒక రకంగా చర్చనీయాంశంగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు రేపు జరిగేటువంటి జగన్ బర్త్డేకి సంబంధించి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రేపు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఏకంగా తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేంద్ర కార్యాలయానికి ఎదుర్కొంటాను ఆపోజిట్ లోనే ఒక పెద్ద కటౌట్ ను పెట్టారు. ఆ కటౌట్ లో జగన్ ఫోటో ఉంటే కనుక ఎవరు కూడా పెద్దగా ఆసక్తి చూపించేటువంటి అవకాశం ఉండేది కాదు. కానీ కేసీఆర్ కి సంబంధించి కేటీఆర్ కి సంబంధించి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఇరువురు అగ్రనేతలకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టడం, దానికి సంబంధించి జగన్ ఒకవైపు శంఖం పూరిస్తున్నట్టుగా ఉండటం, ఇంకోవైపు కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫోటోలను ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా ఒక రకంగా రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవలే కొద్ది రోజుల క్రితమే జగన్ అదేవిధంగా కేటీఆర్ కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఒక క్రీడకు సంబంధించి జరిగినటువంటి కార్యక్రమంలో ఇరువురు బెంగళూరులో జరిగినటువంటి కార్యక్రమంలో ఇరువురు నేతలు కూడా కలుసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టం చేసింది ఇది రాజకీయంగా కూడా ఎలాంటి పరిణామం లేదని చెప్పి. అయితే ఇప్పుడు ఏకంగా పార్టీ ఆఫీస్ ముందు పార్టీ కేంద్ర కార్యాలయం ఆపోజిట్ లోనే పెద్ద ఎత్తున ఈ ముగ్గురు నేతలకు సంబంధించినటువంటి ఫోటోలను ఏర్పాటు చేసి జగన్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం. అయితే అక్కడ రాజకీయంగా కూడా ఎలాంటి ఫ్లాగ్స్ కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు కానీ లేవు. కేవలం ఈ ముగ్గురు నాయకులకు సంబంధించి జగన్ అదేవిధంగా కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫోటోలు మాత్రమే ఏర్పాటు చేస్తూ అభిమానులు శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభిమానులు ఏర్పాటు చేసినటువంటి కటౌట్ రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీన్ని చూసినటువంటి వైసీపీ కార్యకర్తలు కూడా ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి, ఏర్పాటు చేసినటువంటి కటౌట్ మీద వైసీపీ ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. అంటే బీఆర్ఎస్ కూడా ఈ వ్యవహారం పైన ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ఒక రకంగా చర్చనాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.